నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, కుంభమేళ వెళ్ళారు, దాని విశేషాల గురించి చెప్పండి. ఈరోజు ఒక విచిత్రమైన పరిస్థితి. భక్తివన్ ప్రేక్షకులకు నాకు కూడా నన్ను నేనే ఇంటర్వ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి. మిత్రులారా, మా జగన్మోహన్ గారు కుంభమేళాకి వెళ్ళొచ్చారు, మీ అనుభవాలు చెప్పండి అని అన్నారు. గుంగా గుడు కాయికై అంటే ఆస్వాదించాలి తప్ప దాన్ని మోగవాడు బెల్లం తింటే పరిస్థితి ఏంటో నా పరిస్థితి అంతే. అనుభవైక వైద్యం ఎంత అద్భుతమైనటువంటి ప్రయాణమో. నేను చాలా విచిత్రమైనటువంటి పరిస్థితుల్ని, విచిత్రమైనటువంటి విషయాల్ని నేను ఈ ప్రయాణంలో గమనించడం జరిగింది మిత్రులారా. 100 కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్ జామ్. ప్రతి ఒక్కరిలో విసుగు అనేది నాకు కనిపించలేదు. ఎప్పుడెప్పుడు వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేద్దాం అనేటటువంటి ఒక ఉత్సుకత. 24 గంటలు 32 గంటలు ట్రాఫిక్ జామ్ అయితే తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. కానీ వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకు ఈ దేశంలో ఉండేటటువంటి ఒక సనాతన హిందువు ఇచ్చే విలువ నాకు అక్కడ కనిపించింది. భజనలు చేసుకుంటూ హుషారుగా ఒకరిని ఒకరు ఉత్సాహపరుస్తూ 100 కిలోమీటర్ల జామ్ని కూడా అద్భుతంగా ఎంజాయ్ చేశారు. ఇది కనిపించింది నాకు. ఇక ఆ కుంభ్ ఏర్పాట్లు మిత్రులారా, ఒక మహానగరాన్ని నిర్మించాడు యోగి ఆదిత్యనాథ్. ఒక మహానగరం, అద్భుత నగరం. అది ఎక్కడ? ఇసుక తిన్నెల మీద, గంగలో ఎక్కడికక్కడ కుంగిపోయేటటువంటి ఇసుకలో ఒక్క చోట కూడా నీ కారు కానీ నీ వెహికల్ చక్రం కుంగకుండా అనేక రకాలైనటువంటి విధానాల్లో దాన్ని ఏర్పాటు చేశారు. స్ట్రీట్ లైట్లు, ఎక్కడా ఒక్క చెత్త కాగితం నాకు కనిపించలా. ఇక అంత నీట్గా మేము వెళ్ళిన రోజు 1,32,00,000 మంది స్నానం చేశారు. అఫ్కోర్స్ మా వెహికల్ కొంత దగ్గరకు వెళ్ళగలిగింది. కానీ అద్భుతమైన విషయం ఏమిటంటే ఇన్ని కోట్ల మంది అక్కడ చేరిన ఒక తోపులాట లేదు. అండ్ మేము అనేక మందిని ఇంటర్వ్యూ చేసాం, ఏంటి ఎట్లా ఉంది ఎలా ఉంది అని. ప్రతి వాళ్ళు చెప్పినటువంటి విషయం ఇది ఒక అద్భుతం. మా జన్మలో మేము ఇటువంటి మేళా చూస్తామని అనుకోలేదు. కానీ గురుగారు, చాలా మంది విమర్శిస్తున్నారు దీని మీద. ఏం విమర్శ చెప్పండి. ఒక విమర్శ ఏంటంటే ఇది గోవా దీనికన్నా పెద్దది, జర్మనీలో జరిగేది పెద్దది అని చెప్తున్నారు. సో అది ఏంటి? అది అసలు 50 కోట్ల మంది ఇప్పటి వరకు 52 కోట్ల మంది స్నానం చేశారు. 52 కోట్ల మంది. ఎక్కడ పోలుస్తారు? దేంతో పోలుస్తారు మీరు? అదే అంటే గోవా కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఏదైనా సరే ఇన్ని కోట్ల మందిని ఇక్కడికి ఆకర్షించినటువంటి శక్తి ఏది? గోవాలో జరుగుతుంది, జరగదని చెప్పను, కానీ గోవా మొత్తం కెపాసిటీ ఎంతండి? తక్కువ, చాలా తక్కువ. మరి అది గోవా వరకు జరుగుద్ది. ఇక్కడ ప్రపంచం అంతా, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం. సరే, ప్రపంచం నుంచి కొద్దిమందే రావచ్చు, కానీ దేశం మొత్తం మీద నుంచి కేరళ నుంచి వచ్చిన వెహికల్స్ని చూసాం, తమిళనాడు నుంచి వచ్చిన వెహికల్స్ని చూసాం, అండ్ కర్ణాటక నుంచి వచ్చిన వెహికల్స్ని చూసాం, మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వెహికల్స్ని చూసాం, మన తెలంగాణ నుంచి వెళ్ళిన వెహికల్స్ని చూసాం. దేశంలో ఉండే ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వెహికల్స్. కానీ ఇంతమంది వెళ్ళారు, కానీ ఇక్కడి నుంచి ఇంకొక మన అస్మదీయులు ఎందుకు వెళ్ళలేదని నేను ఒక క్వశ్చన్. ఎవరు అస్మదీయులు? అంటే వేరే వేరే ఆలోచించే వాళ్ళు, అసలు హిందూ ధర్మం కాని వాళ్ళు. ఒక మాట చెప్తాను నేనండి. ఎంత గొప్పగా విమర్శించేటటువంటి ములాయం సింగ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ ఎంత భయంకరంగా విమర్శిస్తున్నాడు అఖిలేష్ యాదవ్. కానీ నన్ను వచ్చి మునిగిపోయాడుగా. ఎంత భయంకరంగా విమర్శిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే కాంగ్రెస్ ప్రియాంక గాంధీ వచ్చి మునిగిపోయిందిగా. అంటే ఇక్కడ ప్రియాంక ఇప్పుడు విమర్శలు వేరు, కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? కానీ రాహుల్ గాంధీ బ్రాహ్మణుడు కదా. రాహుల్ గాంధీ బ్రాహ్మణుడు. ఎందుకులేండి ఇప్పుడు దాన్ని ఎందుకు కెలకడం? వాడు బ్రాహ్మడు అయితే నాకేంటి, కాకపోతే నాకేంటి. ఇప్పుడు ఒక్క విషయం, ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక సమాగమం. ఒక్కటే జగన్మోహన్ గారు నేను గమనించింది ఏంటంటే
ప్రతి ఒక్కరిలో సనాతన ధర్మం పట్ల ఉన్నటువంటి శ్రద్ధ నాకు కనిపించింది. ఇంత ఆకలికి కడుపు తినడానికి లేదు, తాగడానికి మంచినీళ్ళు లేవు. మీకు తెలుసా అక్కడ పల్లెల్లో ఎక్కడ వరకైతే ఆగిపోయి ఉన్నాయో ఆ పల్లెల్లో వాళ్ళకు బిస్కెట్లు తెచ్చిచ్చారు, బిస్కెట్ ప్యాకెట్లు, మంచినీళ్ళ క్యాన్లు, ఛాయలు పోశారు. మరి దీన్ని ఏమంటారు? ఇవన్నీ కనిపించవా? అక్కడ పోనీ జాతి మత కుల భేదాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ప్రతివాడు మునుగుతున్నాడు. ఆ మునిగేవాడు ఎవడో తెలియదు, ఏ కులం వాడో తెలియదు, ఏ ధర్మానికి సంబంధించిన వాడో తెలియదు. బౌద్ధులు వచ్చారు అక్కడికి, బౌద్ధుల శిబిరాలు ఉన్నాయి. ఆదిశంకరాచార్యుల వారే ముగ్గురు శంకరాచార్యుల వారు వచ్చారు. అయ్యి మేము విధుశేఖరేంద్ర భారతి స్వామిని దర్శించుకున్నామండి. మాకు కాశీలో ఆయన దర్శనం అయింది, కాశీలో విశ్వనాథుడి సమక్షంలో దర్శనం అయింది. సో ఇప్పుడు ఇది కదండి నిజమైన భారతం. చాకలి మంగలి ఇప్పుడు సబ్బన్న వర్ణాలు వర్ణభేదం లేకుండా అక్కడ స్నానాలు చేస్తున్నారు. సో ఇప్పుడు ఇంకొక 10 రోజుల్లో ఇంకొక విషయాన్ని విన్నాను. ఇది కూడా నేను లెట్ మీ టెల్ యూ, నీళ్లు మురికైపోయినాయి ఆడ. ఏమండి ఇప్పటి వరకు చాలా అంటే క్లైమేటికల్ చేంజెస్ చాలా ఉన్నాయి. దానివల్ల కాస్త ఇప్పుడు 10 రోజులు నేను జర్నీ చేసి వచ్చాను. ఒకరోజు నేను రెస్ట్ తీసుకున్నా, మళ్ళా ఈరోజు నేను మీతోటి మాట్లాడగలుగుతున్నా. వాతావరణ మార్పులు మనిషి మీద చూపిస్తాయి. కానీ ఇంతమంది మునుగుతుంటే గంగమ్మే ఏదైనా తీసుకుంటుంది ఆవిడ. గంగమ్మే, ఇంకా దానికి వేరే మాటే లేదు. అన్నిటినీ తనలో కలుపుకోగలిగినటువంటి తల్లి గంగమ్మ తల్లి. ఇంకొక 10 రోజుల్లో ముగిపోతుంది. ఎంతమంది ఇంకొక నాకు అట్లీస్ట్ ఒక 10-12 కోట్ల మంది ఖచ్చితంగా స్నానాలు చేస్తారు. సో ఇది ప్రపంచంలో అద్భుతమైన 60 కోట్లు అంటే చిన్న విషయం అండి. ఇప్పటికి 52 కోట్లని నేను చెప్పారు. ఈ 10 రోజుల్లో ఇంకొక 10 కోట్లు, 65 కోట్ల మంది సనాతనులు ఒక్క చోట, మేమందరం ఒక్కటి, ఇది మా సంస్కృతి, ఇది మా ధర్మం, ఇది మా ఆచారం అని చెప్పారు. అంటే 50% ఆఫ్ ద పాపులేషన్ ఇండియా వాళ్ళు అక్కడికి ఉన్నారు. చిన్న పిల్లల్ని భుజాల మీద వేసుకొని నడిచేవాళ్ళు, తలల మీద సంచి పెట్టుకొని నడిచేవాళ్ళు. భోజనాలండి, మేము లోపల ఉన్నంత వరకు ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టి మేము టిఫిన్ చేయాల, భోజనం చేయాల. ఎక్కడండి జరుగుతుంది ఇట్లా? నీళ్లు ఎప్పటికప్పుడు. అంటే ఇది నిజంగా 144 సంవత్సరం ఒక కుంభమేళ, ఇది అద్భుతం అని మీరు అంటారు. 144 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, సంవత్సరం ఇవన్నీ తీసేయండి. ఇవన్నీ అట పక్కన పెడితే అది ఒక అద్భుతమైన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పేటటువంటి ఒక గొప్ప అంశం అంతే. అంతకంటే వేరే ఇంకా ఇప్పుడు రామాయణంలో ఒక మంచి ఇది ఉంది. రామరావణ యుద్ధం ఎట్లున్నది అంటే, నభం నభోపమ, సాగరం సాగరోపమ, రామరావణయోర్యుద్ధం రామరావణయోరివా అని. అంటే మీరు నభం అంటే ఆకాశం, ఆకాశాన్ని ఇంకో దాంతో పోలుస్తారా? సముద్రం ఇంకో దాంతో పోలుస్తారా? ఇదిగో గంగానది సముద్రంలా, గంగానదిని పోలుస్తారు సముద్రం లాగుందని, కానీ సముద్రాన్ని గంగానది లాగుంటుందని పోలుస్తారా? పోల్చలేరు. అట్లాగే రామరావణ యుద్ధాన్ని కూడా దేంతో పోల్చలేరు. అట్లాగే మీరు ఇందాక చెప్పిన గోవా కానీ అదేదో చెప్పారు కదా జర్మనీలో, సముద్రంతో ఏదో పిల్లకాలువను పోల్చినట్టు. కాబట్టి ఇది నభూత నభవిష్యతే అండి. మళ్ళా యోగి ఆదిత్యనాథ్ కానివ్వండి, బీజేపీ సర్కార్ కానివ్వండి, ఇంత గొప్ప మేళ చేస్తుందో చేయలేదో తెలియదు, కానీ ఇది మాత్రం చాలా అద్భుతమైనటువంటి
మేళ. ఎస్, కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ దీనికి బయటే, లోపలికి వెళ్ళిన తర్వాత సమస్యలు లేవు. ప్రతి దానికి ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యను సొల్యూషన్ చేసి తెచ్చుకోవాలి బయట. ఇప్పుడు ఒక విషయం, మీకు అక్కడ జామ్ కనిపించింది, అవును, కానీ అక్కడ నిలబడిపోయినటువంటి వీటిల్లో కూడా అందరూ వచ్చినటువంటి భక్తులందరూ కూడా వాళ్ళని వాళ్ళు పరామర్శించుకుంటూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ పరిచయం చేసుకుంటూ నామాల్ని జపిస్తూ నృత్యాలు చేస్తూ అంత కోలాహలంగా వెళ్ళారు. ఇంత జామ్ ఉన్నా కానీ ఇట్లాంటివి కనిపించవా? ఏదైనా పిక్నిక్కి వెళ్తూ ఇట్లాంటి పరిస్థితి ఏర్పడితే చీది ఇంకది కర్మ, ఇట్లాంటి ఇదే అది అనుకుంటాం. ఎందుకు తిరుమలలో రష్ చూస్తే మనం కూడా ఏంటి ఇంత రష్ ఉందని చెప్పి అనుకుంటాం. ఇప్పుడు పిక్నిక్ వెళ్ళామనుకోండి, పిక్నిక్ వెళ్ళి ఇట్లా జామ్ అయింది అనుకోండి, కానీ నువ్వు ఎంజాయ్ చేయగలవా? కానీ ఇక్కడ ఒక సనాతనుడు తన ధార్మిక సాంప్రదాయాన్ని వ్యక్తీకరించుకోవడానికి, తన ధార్మిక సాంప్రదాయాన్ని నిర్వర్తించుకోవడానికి అక్కడ ఒక మునగ మునిగితే చాలని ఇన్ని కష్టాలని ఓర్చుకొని సంతోషంగా వెళుతున్నాడు. తిరిగి వచ్చే వాళ్ళని ఒక్కరినాడు ప్రతి వాళ్ళని అడగండి, అవునండి చాలా కష్టపడ్డాం కానీ అండి చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా ఫీడ్బ్యాక్ బాగా వచ్చింది. మరి ఇందులో కష్టము అనే దానికి ఏం చెప్పలేదు కానీ బాగుందన్నారు, చాలా బాగుందన్నారు. సార్, ఇన్ని కోట్ల మంది లక్షల మంది కూడా కాదు, ఇన్ని కోట్ల మంది అక్కడికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని చిన్న చిన్న అంశాలు జరుగుతాయి. ఒక పెద్ద క్రికెట్ మ్యాచ్ నిర్వహించినప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకొని టోటల్ సిస్టమ్ని నువ్వు తప్పు అనడం, వాటర్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ శుభ్రపరుస్తూ ఎంత శుభ్రంగా ఉన్నాయి తెలుసా? మరి ఇన్ని విమర్శలు చేసేవాడు అఖిలేష్ యాదవ్ వచ్చి ఎందుకు మునిగిపోయాడండి? ప్రియాంక గాంధీ వచ్చి ఎందుకు మునిగిపోయిందండి? ఇన్ని మాటలు మాట్లాడుతున్నారుగా, దాంట్లో దిగితే జబ్బులు వస్తాయి, ముందు ఆ జబ్బులు ఏమైనా వస్తే వీళ్ళిద్దరికీ వచ్చి పోవాలా? ఇది విశేషాలండి ఈరోజు కుంభమేళా గురించి మదన్ గుప్తా గారు చెప్పిన విశేషాలు. సో మనం ఇంకొక ఎపిసోడ్లో మదన్ గుప్తా గారితో కొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం. జై హింద్, జై మా భారతి, జై సనాతన ధర్మ.